ఆర్ యు ఏ న్యూ మామ్? బేబీకి ఏం స్కిన్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలో అర్థం అసలు కావట్లేదు. బేబీకి నలుగు కంపల్సరీయా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అందరికీ, నేను బేబీ స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్తానన్నాను కదా. సో ఈ వీడియోలో నా బేబీ స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తున్నానో స్టెప్ బై స్టెప్గా మీకు షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు. న్యూ బోర్న్ బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఎక్కువ ప్రోడక్ట్స్, హోమ్ రెమెడీస్, ఎక్స్పెరిమెంట్స్ అవాయిడ్ చేయాలి. బేబీ స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ ఆయిల్ మసాజింగ్. నేను ఎవ్రీడే బేబీకి ఆయిల్ మసాజ్ చేస్తాను, బట్ ఎవ్రీడే నాట్ ద సేమ్ ఆయిల్. ఒకరోజు సెసిమే ఆయిల్ వాడితే ఒకరోజు కోకోనట్ ఆయిల్ వాడతాను. రెండు ఆర్గానికే. సెసిమే ఆయిల్ బాడీ వార్మింగ్కి అండ్ బ్లడ్ సర్క్యులేషన్కి బాగా పనిచేస్తుంది. అండ్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి సూతింగ్ ఎఫెక్ట్, మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అండ్ స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉంటాయి. సో మసాజ్ విత్ ఆయిల్ ఈజ్ కంపల్సరీ ఫర్ న్యూ బోర్న్ బేబీ. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా బేబీని ఇబ్బంది పెట్టేసి హార్డ్ మసాజింగ్ చేయకండి. బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, బాడీ గట్టి పడుతుంది అని చెప్పేసి హార్డ్గా మసాజ్ చేస్తారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. సో డోంట్ వరీ అబౌట్ బేబీ బాడీస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆల్. జస్ట్ జెంటిల్ మసాజ్ చేయండి. నేను మసాజ్ రొటీన్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మసాజ్ కూడా ఓన్లీ 10 minutes. మోర్ టైమ్ ఆఫ్ మసాజ్, మోర్ బెనిఫిట్స్ కాదు. జస్ట్ 10 minutes మసాజ్ ఇస్ ఇనఫ్. 10 minutes కూడా ఎక్కువ అని ఫీల్ అవుతాను నేను. బేబీ స్కిన్ కేర్లో స్టెప్ నెంబర్ 2 బాతింగ్. బేబీకి ఎవ్రీ ఆల్టర్నేట్ డే బాతింగ్ ఇస్తాను, బట్ వెరీ క్విక్ బాత్ వామ్ వాటర్తో. బేబీ బాతింగ్ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను సెబామెడ్ వాడతాను. ఎందుకంటే నాకు బేబీ డెలివరీ అయిన తర్వాత ఆఫ్టర్ 24 hours నేను డిశ్చార్జ్ అయిపోయాను హాస్పిటల్ నుంచి. సో డిశ్చార్జ్ సమ్మర్ తీసుకునేటప్పుడు మా పీడియాట్రిషియన్ నాకు సజెస్ట్ చేసింది సెబామెడ్ వాడమని. అది కూడా మేము శాంపుల్స్ టెస్ట్ చేసి ప్రోడక్ట్ని చూస్ చేసుకున్నాము. బేబీకి పడుతుందో పడదో. మా జీజీవీకి మాత్రం సెబామెడ్ బాగా పడింది. షీ హ్యాస్ నో ర్యాషెస్ అండ్ షీఈస్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఆఫ్టర్ బాత్ వచ్చేసి బేబీ స్కిన్ చాలా తొందరగా డ్రై అయిపోతుంది. సో అందుకని సెబామెడ్ బాడీ లోషన్ వాడతాను. ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాయిశ్చరైజింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ బేబీ. ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, నలుగు పెట్టాలా వద్దా అని. బేబీ పుట్టినప్పుడు నాకు నా జీజీవీకి మాత్రం ఆంజనేయుడిలాగా చాలా హెయిర్తో పుట్టింది. నేను మీకు ఇక్కడ ఫోటో కూడా పెడతాను తంది. సో చాలా హెయిర్తో పుట్టింది. పోతుందా లేదా అని అందరూ చాలా భయపడ్డారు కూడా. చెప్పారు నలుగు పెట్టండి హెయిర్ పోతుంది అని, బట్ ఇట్స్ జస్ట్ అ టెంపరీ హెయిర్. బర్త్ హెయిర్ అనేది పర్మనెంట్ హెయిర్ కాదు. మీరు నలుగు పెట్టినా పెట్టకపోయినా గ్రాడ్యువలీ హెయిర్ విల్ ఫాల్ ఆఫ్, బికాస్ బర్త్ హెయిర్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్తో ఫామ్ అవుతుంది. దట్ విల్ గ్రాడ్యువలీ ఫాల్ ఆఫ్. సో డోంట్ వరీ అబౌట్ బర్త్ హెయిర్, ఇట్ ఈస్ జస్ట్ టెంపరీ. నేనైతే నా జీజీవీకి నలుగు పెట్టలేదు అసలు. Day 11 మాత్రం పుణ్యావచనం ఉంటుంది కదా ఇంట్లో, ఆ రోజు జస్ట్ కొంచెం శనగపిండి, పాలు మిగడ కలిపిన దాంతో బాత్ చేయించాము. అండ్ ఆఫ్టర్ దట్ అసలు నలుగు పిండి, సున్ని పిండి ఇవేవే వాడలేదు. జస్ట్ బాడీ వాష్, సెబామెడ్ బాడీ వాషే వాడాము. సో నెక్స్ట్ షాంపూ. చిట్టితల్లికి మాత్రం ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ చేస్తాము. ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేసినప్పుడు హెయిర్కి కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ స్కాల్ప్ మొత్తం పోవడానికి సెబామెడ్ షాంపూ వాడతాము. బేబీ స్కిన్ కేర్లో స్టెప్ నెంబర్ 3 నైట్ టైం రొటీన్. నా జీజీవీకి మాత్రం నైట్ టైం బాత్ ఏం చేయించాను. జస్ట్ డైపర్ వేసే ముందు ప్యూర్ ఆర్గానిక్ కొబ్బరి నూనెతో ఏరియా మొత్తం అప్లై చేసి ఆ తర్వాత ప్యాక్ డ్రై అయిన తర్వాత డైపర్ వేసేస్తాము. దిస్ ఈస్ ద ఓన్లీ నైట్ స్కిన్ కేర్ రొటీన్ విచ్ ఐ ఫాలో. మెయిన్గా చాలా మంది పేరెంట్స్ చేసే 5 కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే, రఫ్ మసాజ్ చేయడం, లాంగ్ టైం హాట్ వాటర్ బాత్ ఇవ్వడం, ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ వాడడం, పౌడర్స్ వాడడం, ఎక్కువ ప్రోడక్ట్స్ వాడడం. బట్ ఇది బేబీ స్కిన్ని రఫ్ డ్రై తప్పించి ఇంకేం చేయదు. సో కీప్ ఇన్ మైండ్, నేను ఫాలో అయ్యే ఈ 3 బేసిక్ స్టెప్స్ మీరు ఫాలో అయితే బేబీ స్కిన్ చాలా బాగుంటుంది. బట్ మీరు నేను చెప్పిన ప్రోడక్ట్స్ ఏమన్నా వాడే ముందు జస్ట్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. ఎందుకంటే నాకు నా పీడియాట్రిషియన్ చెప్పిన ప్రోడక్ట్ నేను వాడుతున్నాను. మీరు బ్లైండ్గా కాకుండా డాక్టర్ సజెషన్తో ప్రోడక్ట్స్ వాడండి. బేబీకి వాడే వైప్స్, టెడ్డీ వైప్స్, ఆల్కహాల్ ఫ్రీ వైప్స్ అండ్ వాటరీ వైప్స్ చాలా బాగుంది. నా చిలకమ్మకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఈ వెట్ వైప్తో. అండ్ సప్పుల్స్ డైపర్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ విత్ దిస్ డైపర్. ఫస్ట్లో అనుకున్నాను కొంచెం లీకేజ్ ఉందా ఏంటి అని చెప్పేసి, బట్ నో, ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అండ్ ఎక్కువ లీకేజ్ కూడా లేదు. కొంచెం ఎక్కువసేపు దీన్ని వేసిన చిలకమ్మ అయితే అన్కంఫర్టబుల్గా లేకుండా బాగానే ఉంటుంది. సో ఐ హోప్ ని కవర్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యూ వెరీ సూన్. బాయ్.